హలో నమస్తే ఆదం సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసి కొత్తిమీర స్టెమ్స్ అన్నమాట. మీరు ఇవి పాడేసేటట్టయితే దీంతో కూడా మంచి రెసిపీ చూపించబోతున్నా. మీకైతే చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా అయితే ఈ కొత్తిమీర స్టెమ్స్ వచ్చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనికి కావాల్సినది ఏంటి అంటే జీలకర్ర కూడా కావాలి, సాల్ట్, అంతే. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మనము ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కటి వేసిన పచ్చిమిర్చి చాలా స్పైసీగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకే నేను 2 తీసుకున్నాను. అంటే ఈ 2 కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట మనము. ఇలా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడే మనం యాడ్ చేసుకున్నాం, జీలకర్ర యాడ్ చేసుకున్నాం. జీలకర్ర యాడ్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఫ్రై చేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అయితే మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఇందులోకి వచ్చేసి కొద్దిగా మాగినట్టు తీసుకోవాలన్నమాట. టొమాటో పచ్చివి తీసుకుంటే అంత టేస్టీగా ఉండదు. సో నేను ఇలా మాగినట్టు తీసుకున్నాను అన్నమాట. ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే చాలు. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసేద్దాం పదండి. ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. దీంట్లోకి నేను ఆయిల్ కూడా వేసినాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము చింతపండు వేసుకోవచ్చు అనమాట. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం చింతపండు యాడ్ చేద్దాం. ఇలాగ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేస్తున్నా, చింతపండు కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, చింతపండు యాడ్ చేస్తున్నా. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా మెత్తగా అయింది అంటే చింతపండు మీరు తీసేసుకోవచ్చు పక్కకి ప్లేట్లోకి. జస్ట్ మనకు మిక్సీ చేసినప్పుడు
గట్టిగా లేకపోకుండా ఇలా సాఫ్ట్గా అవ్వడానికి అనమాట. అంతే. చింతపండు కూడా పులుపు కోసం యాడ్ చేస్తున్నాం మనము. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. ఇది పక్కన ప్లేట్లోకి పెట్టేస్తా. టొమాటోస్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము కొత్తిమీర స్టెమ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏమంటే వాష్ చేసుకొని నీట్గా వేసుకోవాలి. ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కాసేపు ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ టమాటోస్ కూడా మగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా సేపు అంతే. మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇది కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతే. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్టేసుకోవచ్చు స్టవ్. ఇవి చల్లగా కావాలన్నమాట. మనం మిక్సీ చేసుకోవాలి అంటే ఇవన్నీ చల్లగా అయిపోవాలన్నమాట. ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మరి ఫ్రై చేసుకున్న టొమాటోస్, కొత్తిమీర స్టెమ్స్, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి.
ఇవి వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఫ్రై చేసుకున్న జీలకర్ర అండ్ చింతపండు కూడా యాడ్ చేస్తున్నా దీంట్లోకి. అలాగే ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నా. తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. వీటిల్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా ఉండిద్ది అనమాట చట్నీ. అయితే చూపిస్తాను మీకు. దీంట్లో మనకి సాల్ట్ తక్కువ ఉన్నా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ చట్నీలోకి అసలు వాటర్ యాడ్ చేయలేదన్నమాట. వాటర్ యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అసలు వాటర్ అనేది నేను యాడ్ చేయలేదన్నమాట. ఇలానే వాటర్ యాడ్ చేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చట్నీలోకి తిరువాత పెట్టేసుకుందాం. తిరువాత పెట్టుకోవడానికి మనం ఒక గిన్నె తీసుకున్నాం. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పులు బాగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ చట్నీ వచ్చేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. తిరువాత అయితే రెడీ అయింది. ఇందులోకి మనము చట్నీ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకోవాలి, మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ వచ్చేసి మనము రైస్లోకి పప్పు కాంబినేషన్లో అన్న టేస్టీగా ఉంటుంది. తర్వాత దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీరు కొత్తిమీర స్టెమ్స్ పాడేస్తున్నారా? అయితే ఈరోజు నుంచి అస్సలు పాడేయద్దండి. ఈ రెసిపీని అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.